ఒకటవ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. యేసయ్య అంటున్న మాట ఇది. గాడిదను, గాడిద పిల్లను విప్పి నా యొద్దకు తీసుకొని రండి. యేసయ్యకు ఆ సమయంలో గాడిద పిల్ల అవసరమైంది. ఎందుకు యేసయ్య తన జీవితంలో గాడిదను ఎన్నుకున్నాడు? యేసయ్య కావాల్సి వస్తే బలమైనవి, ఏనుగు వంటి జంతువులు బలమైనవి ఉంటాయి కదా. కానీ యేసయ్య హృదయము, యేసయ్య యొక్క తలంపులు, యేసయ్య యొక్క దృష్టి దేని మీద పడింది? మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసయ్య యొక్క ఆలోచన, తలంపు, యేసయ్య యొక్క దృష్టి గాడిద మీద పడింది. గాడిద సాధువైన జంతువు, దానిలో ఏమాత్రము క్రూరత్వము లేదు. బహుశా చాలామంది జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తే గాడిద అని తిడతారు. అంటే గాడిదకి అంత శ్రేష్టమైన జ్ఞానం కూడా లేదని మనుషుల యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు ఈ భూమి మీద బుద్ధిమంతులను సిగ్గుపరచుటకు భూమి యందు బుద్ధిహీనులైనా ఏర్పరచుకున్నాడు. జ్ఞానవంతులను ఎన్నుకోకుండా జ్ఞానము లేని వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. అంటే దేవుని యొక్క హృదయము అల్పులైన వారి మీద, అయోగ్యుల మీద, నిరాధారుల మీద ఉంటుందనే ఆలోచన ఏ రోజు మీరు మర్చిపోవద్దు. ఆ రీతిగా మీరు ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఎవరు అల్పులో వాళ్ళ మీదనే, ఎవరైతే కృంగి నలిగిపోయిన హృదయంతో ఉంటారో, వేదన పడి ఉంటారో, అల్పులై ఉంటారో వారి మీదనే యేసయ్య హృదయము ఉంటుంది. వారినే దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు.